తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మా మన్యం ప్రజల ఇలవేల్పు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఈరోజు పాడేరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే వేలాది మంది ప్రజలు ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకోవడం కాకుండా ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. మన గిరిజన ప్రాంతం నుంచి కాకుండా మైదాన ప్రాంతం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈరోజు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు ఈరోజు పొందడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపైన ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు మీపై వెళ్ళవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ మత్స్యరాశి విశ్వేశ్వరరాజు, పాడేరు నియోజకవర్గ శాసనసభ్యులు. భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు శ్రీ శ్రీ మోదకొండమ్మ వారు ఏజెన్సీ గిరిజన ఆరాధ్య దైవం, అలాగే మన్యం కొంగు బంగారమైనటువంటి శ్రీ శ్రీ మోదకొండమ్మ వారికి ప్రతి ఏడా జరిగినటువంటి శాకంబరి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా ఈ వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక వర్గాలు, అన్ని సంఘాలు, అన్ని వర్గాల వాళ్ళ దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు అందించడంతో ఈ రోజు మా ఆలయ కమిటీ వాళ్ళు మంచి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా అన్ని విధాలుగా సహకరించి వచ్చినటువంటి భక్తులకు అందరూ కూడా ప్రతిదీ కూడా అన్నప్రసాద కార్యక్రమం అందరికి అందాలని, అమ్మవారి ప్రసాదం అందరికీ అందించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా మా ఆలయ కమిటీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.